హలో మామ్స్, వెల్కమ్ టు 5 minutes with mom 100 days యాక్టివిటీ సిరీస్. ఈ రోజు డే 17 కి అయితే వచ్చేసాము. ఈరోజు మొత్తం 3 యాక్టివిటీస్ అయితే చేయించాననమాట. అందులో ఫస్ట్‌ది వచ్చేసి టచ్ అండ్ రియాక్ట్. ఇందులో ఏమిచ్చానంటే ఒక ఫ్లవరు, ఒక యాపిల్ బొమ్మ గీసాను. పిల్లలకు ఒక చిన్న ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలనమాట. అదేంటి అంటే ఫ్లవర్ కనిపిస్తే హై ఫైవ్ ఇవ్వాలి. యాపిల్ కనిపిస్తే పంచ్ ఇవ్వాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేయించండి. ఈ యాక్టివిటీ వల్ల పిల్లలు చూసిన సమాచారాన్ని వెంటనే అర్థం చేసుకొని దానికి సరైన యాక్షన్ చేయడం నేర్చుకుంటారు. దీనివల్ల విజువల్ డిస్క్రిమినేషన్, లిజనింగ్ స్కిల్స్, అటెన్షన్, మోటార్ ప్లానింగ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అలాగే నెమ్మదిగా చేయించండి. తర్వాత కొంచెం స్పీడ్ పెంచితే పిల్లలకు ఇంకా ఛాలెంజింగ్‌గా ఉంటది. మా మేధాంష్ కూడా ఫస్ట్ స్లోగా చేశాడు. ఆ తర్వాత ఇంకా సెకండ్ ట్రిప్‌లో కొంచెం ఫాస్ట్‌గా చేశాడు అండ్ కరెక్ట్‌గా కూడా చేశాడు. దీన్ని ఇలా రొటేషన్‌లో కూడా చేయించొచ్చనమాట. అలా కాకుండా మీరు చెప్తూ కూడా చేయించొచ్చు. అండ్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసి జాయిన్ ద సేమ్ కలర్ యాక్టివిటీ. ఇప్పుడు సెకండ్ యాక్టివిటీలో ఒక పేపర్ మీద వేర్వేరు కలర్స్‌తోని డాట్స్ అయితే వేశాను. ఇప్పుడు పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అనంటే, ఫస్ట్ ఒక కలర్ డాట్ దగ్గర స్టార్ట్ చేసి, అదే కలర్‌ని టచ్ అవుతూ ఎండ్ వరకు మొత్తం డ్రా చేయమని చెప్పాలి. అలాగా మనం ఇచ్చిన కలర్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ వేరువేరుగా టచ్ అవ్వకుండా కంప్లీట్ చేయమని చెప్పాలి. ఈ యాక్టివిటీ వల్ల విజువల్ ట్రాకింగ్, కలర్ రికగ్నైజేషన్, పెన్సిల్ కంట్రోల్, హ్యాండ్ ఐ కంట్రోల్, అలాగే కాన్సంట్రేషన్, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ చాలా బాగా డెవలప్ అవుతాయి. చిన్న పిల్లలకు తక్కువ డాట్స్ ప్రారంభించండి. పెద్ద పిల్లలకు ఎక్కువ డాట్స్ పెట్టి కష్టతరం చేయవచ్చు. అప్పుడు వాళ్ళకి కొంచెం హార్డ్ గాను వాళ్ళ లెవెల్‌కి సరిపోయినట్టుగా అనిపిస్తా ఉంటది. ఇంకా ఇందులో థర్డ్ యాక్టివిటీ వచ్చేసి 2 స్పూన్స్ ఇచ్చాననమాట. 2 హ్యాండ్స్‌కి 2 స్పూన్స్ ఇచ్చేసి ఇప్పుడు థర్డ్ యాక్టివిటీ చేయించాను. ఈ యాక్టివిటీ కోసం నేను స్పూన్స్ నా దగ్గర ఉన్న కొన్ని క్రేయాన్స్, పెన్సిల్స్ ఇలాంటివి తీసుకున్నాననమాట. మీరు రైస్‌తోని ఇంకా నిన్న చేసాం కదా పల్లీలు, రాజ్మా ఇలాంటి వాటితో కూడా ట్రై చేయొచ్చు. నా దగ్గర నేను ఇప్పటిదాకా ఇవి యూజ్ చేయలేదు కదా యాక్టివిటీలో అని చెప్పి ఇవి తీసాననమాట. బ్యాలెన్సింగ్ కూడా ఇవి వాటి చేసుకోవడానికి ఈజీగా ఉంటది అనని చెప్పి. మీ దగ్గర చిన్న ఇట్లాగా బ్లాక్స్ ఉంటాయి కదా! అవి కానీ, పాంపామ్స్ కానీ, బీడ్స్ ఇలాంటి వాటితో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు పిల్లలు 2 చేతులతో ఒకేసారి స్పూన్‌ని యూజ్ చేస్తూ ఒక్కో వస్తువును పెన్సిల్ బాక్స్‌లో వేయాలి. ఈ యాక్టివిటీ వల్ల బైలాటరల్ కోఆర్డినేషన్ అంటే 2 హ్యాండ్స్ కలిసి ఒకేసారి పని చేయడము అనేది డెవలప్ అవుతుంది. అలాగే హ్యాండ్ స్టెబిలిటీ, రిస్ట్ కంట్రోల్ అండ్ గ్రిప్ స్ట్రెంగ్త్, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, ఫోకస్, మోటార్ ప్లానింగ్ ఇలా మంచి మంచి ఇంప్రూవ్‌మెంట్స్ అయితే ఉంటాయి. రోజు 2-3 నిమిషాలు ఈ యాక్టివిటీ చేయించినా మంచి మార్పయితే కనిపిస్తది. ఈరోజు చేసిన 3 యాక్టివిటీస్ చాలా సింపుల్. కానీ పిల్లల డెవలప్‌మెంట్‌కు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఎస్పెషల్లీ స్పెషల్ కిడ్స్‌తో పాటు అందరు పిల్లలు కూడా ట్రై చేయొచ్చనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఉపయోగపడే పేరెంట్ అయితే మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రోజుకో కొత్త యాక్టివిటీ కోసం మన స్పెషల్ మామ్ స్టోరీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు యాక్టివిటీలో ఓన్లీ ఐ హ్యాండ్ కోఆర్డినేషనే కాకుండా బైలాటరల్ కోఆర్డినేషన్, అలాగే విజువల్ ట్రాకింగ్, అటెన్షన్ కూడా చేశామనమాట. సో, మీరు దేని మీద కాన్సంట్రేట్ చేయాలి అనుకుంటే ఆ యాక్టివిటీ అయితే చేయించొచ్చు. ఇప్పటి వరకు చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంట్లో ఉండి చేయగలిగే యాక్టివిటీసే అండి. ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేసుకొని సింపుల్‌గా చేయగలగడం అనమాట. మనం ఏది యూజ్ చేస్తున్నాం అనే దానికన్నా గూడా యాక్టివిటీ చేపిస్తున్నామా లేదా అనే దాని మీద కాన్సంట్రేట్ చేస్తే బావుంటుంది. యాక్టివిటీ అయితే అదనమాట. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కమ్ లెట్స్ లెర్న్, ప్లే అండ్ గ్రో టుగెదర్. బై మామ్స్.